ఆయన ఆయన పల్లవి ప్రశాంత్ గారు లోపల ఉన్నారు కదా. సో మీరు ఆయనకి సపోర్ట్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా ఉందన్న పల్లవి ప్రశాంత్ వేలొస్తుందని. నాకు తెలిసి ఇది హిస్టరీలో ఒక ఘటం అనుకోవాలి. లాయర్ చెప్పాడు కదా, ఏదో పల్లవి ప్రశాంత్ విన్ కావడం ఏంది, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అంత టైటిల్ కొట్టడం ఏంది, అది అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ జైలుకి పోవడం ఏంది అనేది ఎంత కూడా ఊహించుకుంటే ఇది హఠాత్ పరిణామం అంటారు చూడు సినిమాలో. అసలు పల్లవి ప్రశాంత్ స్టార్ అయిపోయిండు, నైట్ జైలుకి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు బిగ్ బాస్ టైటిల్ ఎవ్వరు కూడా జైలుకి వెళ్ళలేదన్న. పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది పొలిటికల్ ప్రెజర్ ఉందన్న, ఫ్యాక్ట్ చెప్పాలంటే. దాన్ని పొలిటికల్ ప్రెజర్ వల్ల ఇప్పుడు ఇంతకుముందు మన రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉండే, వాళ్ళ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నప్పుడు దీన్ని టాపిక్ డైవర్ట్ చేయాలని పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. పబ్లిక్ టాక్ అయితే అదే ఉంది ఒపీనియన్గా. పల్లవి ప్రశాంత్ అయితే ఎలాంటి తప్పు చేయలేడన్న. అంటే మన లా అండర్ ప్రకారం ఏమైనా చేసినవి ఉంటే మాత్రం ఆ విషయంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సారీ చెప్తున్నా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తరఫు నుంచి. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించాలి, పల్లవి ప్రశాంత్ అనేది వాడు నిజాయితీమైన వ్యక్తి. ఆయనకు బయట ప్రపంచం అనేది చాలా తక్కువ, సినిమా ఫీల్డ్ అనేది తెలియదు, ఇక్కడ లా అండర్ ప్రాబ్లం ఉంటుందని తెలియదు. విలేజ్ పరంగానే ఉంది కాబట్టి ఒక రైతు బిడ్డ రైతు అట్లనే ఉంది తెలుసు. కానీ ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అప్పట్లో రీల్స్ చేసుకుంటూ దాని విషయంలో ఉన్నాడు. కానీ ఆయనకంటే అయితే బయట ప్రపంచం ఏం తెలియదు. ఇక్కడ సొసైటీలు ఇక్కడ సెలబ్రిటీల మధ్యలో ఎలా ఉంటారో తెలియదు. అదే మనం మిస్టేక్ తప్పు చేయొచ్చు, దాన్ని అందరూ పరిణామం తీసుకొని జనం క్షమించాలి ఆయనని. ఇప్పుడు అయితే షరతుల మీద బెయిల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ప్రశాంత్కు టైటిల్ విన్ అయిన దానికన్నా ఎక్కువ ఇప్పుడు హైలైట్ అయిందన్న. 60 మంది లాయర్లు మెజిస్ట్రేట్ ముంగట హాజరు కావడం అనేది నాకు తెలిసి బండి సంజయ్ గుట న్యూస్లో చెప్పినట్టు, బండి సంజయ్ గుట 20-30 మంది లాయర్లు వస్తాయి, నాకు 60 మంది లాయర్లు అన్న. అసలు హైకోర్టులో నాంపల్లె కానీ ఎక్కడ వేసినా కానీ లాయర్లను చూసే బెయిల్ ఇవ్వాలి. రియల్ చెప్పాలంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి జడ్జి ఏం ఆన్సర్ చెప్తాడు, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఆన్సర్ చెప్తుంది, ఎందుకు అరెస్ట్ చేసినా కూడా ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లుంటారు? ఇక అక్కడ ఎవిడెన్స్ లేదు కాబట్టి రిలీజ్ చేస్తారు. ధ్వంసం చేసింది ఫ్యాన్స్ అన్న. ఏదో ఆయన విన్ అయ్యి బయటకు వచ్చి లోపల ఏం జరిగింది కూడా ఆయన తెలియదు అన్న. అవును, అయినా సరే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం న్యాయం అంటావా? అంటే ఆయన నైట్లో వాళ్ళు చెప్పిరంట అన్న ఫస్ట్, మరి అంటున్నారు లోపల పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మనకు ఎవిడెన్స్ కోర్టుకు అయితే ఆధారాలు చూపెట్టిందంటే మేమైతే చెప్పినాము, మేము చెప్పిన ప్రకారం ఆయన వెళ్ళాడు మళ్ళీ రిటర్న్ వచ్చాడు అని అయితే టాకు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లా అండర్ క్రాస్ చేసిండు అనేది దృష్టిలో పట్టుకొని పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం అయిందని 2 కేసులు అయితే గట్టిగా పబ్లిక్ది ఏదైనా ఉన్నదో అది నష్టపోయిందని చెప్పేసి, ఇంకోటి గవర్నమెంట్ కూడా ఆర్టీసీ బస్ ఇట్లా దాని చిన్న చిన్న విషయాల మీద పెట్టారు. కానీ ఆయన అంటే ఎలాంటి అయితే తప్పు చేయలేడు. రియాలిటీ చెప్పాలంటే తెలియక చేసిండు, అది తెలిసి చేయలేడు. ఆయనకు తెలియదు, అసలు ఏం తెలియాలన్నా ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది? అట్లా పల్లవి ప్రశాంత్ అట్లా బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరు మీట్ వెళ్ళిన తర్వాత ఏదో ఊరు వెళ్ళిపోయి దాక్కున్నాడు అని అన్నారు, అది నిజమంటావా? అన్న ఆయన ఫోను 24/7 ఆనే ఉంటుంది అన్న. నేను కూడా చాలాసార్లు కాల్ చేసిన, ఫోన్ ఒకసారి బిజీ వస్తుంది, ఒకసారి కలుస్తుంది అన్న. ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఆయన ఫోన్ ఫ్యామిలీతో మాట్లాడుకోవద్దా, రిలేటివ్తో మాట్లాడుకోవద్దా, ఆయనకు ఫ్రెండ్స్ ఉండారా, ఎప్పటికీ మనతోనే మాట్లాడాలా అన్న. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే కావచ్చు, మేబీ అంటే ఛార్జింగ్ లేకనే కావచ్చు, ఆయన నిద్ర లేక కావచ్చు, ఊరికే ఫోన్లో వస్తున్నాయి ఆయన ఆఫ్లైన్ పెట్టుకొని పడుకోవచ్చు. దానికి పారిపోయినోడు ఎలా దొరుకుతాడు అన్న పోలీసులకి? ఇంటెట్లు ఉంటాడు అన్న. 2 నిమిషాలకి ఆయన ఇంటర్వ్యూలో చెప్పేసిండు ఆల్రెడీ, నేను ఇంట్లోనే ఉన్నా భయ, ఏడుకోలేనా, పొలం కాడికి పోయినా, ఇంటికాడ ఉన్నా అని చెప్పిండు. ఇవన్నీ రాసేటి అన్న అవుతా కల్పికోతలు లాగా ఉన్నాయి అన్నీ. కలబొలి మాటలు నమ్మొద్దు అన్న. ప్రజలు రియాలిటీ చెప్పాలంటే ఫ్యాక్ట్ ఏది ఉన్నా అది నమ్మండి జర. ఇప్పటి నుంచి కూడా మీరు యూట్యూబ్లో ఎలా పడితే అలా చెప్పేటి వాళ్ళని ఫాలో కాకండి, ఒక కంటెంట్ ఉన్న వాళ్ళని ఫాలో కండి. పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ చెప్పిన వాళ్ళని కానీ, వేరే సెలబ్రిటీ గురించి నెగిటివ్ చెప్పిన కాదు, రియాలిటీగా చూసినాక నమ్మండి. అంటే పల్లవి ప్రశాంత్ ఒక మిడిల్ క్లాస్ వాడని తొక్కాలని చాలామంది కొన్ని మీడియాలు చూసినాయి, కొన్ని మీడియాలు అయితే చాలా సపోర్ట్ చేసినాయి, ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీలాంటి మీడియా ఉంది, మీ మీడియా లాంటి వాళ్ళు కూడా చాలామంది కామన్ మ్యాన్స్కి చాలామంది హెల్ప్ ఉంది. ఇప్పుడు నీలాంటి ఒక 10 మంది ఛానల్స్ ఉన్నాయి రెగ్యులర్గా చూసేటి. ఇవి అప్పుడో ఇప్పుడు వచ్చిపోయే ఛానల్స్ కావు, ఇవి రెగ్యులర్గా ఉండే ఛానల్స్. ఇలాంటివి వచ్చే న్యూస్లో నమ్మాలి. కానీ అవి ఏదో వాళ్ళ ఫేమస్ కోసము వాణి తొక్కాలని కూడా అప్పుడే 2 నిమిషాలు కనబడతలేరా రెడ్ హ్యాండ్ లేపిస్తారు, అప్పుడే దొరికేసిండు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ వ్యూస్ చూస్తే కూడా వాళ్ళకు నాకు అర్థమవుతలేదు. వాళ్ళ ఛానల్స్ అట్లా ఛానల్ ఎందుకు ఫాలో అవుతారు? అందులో తింపి కొడితే 10 మంది కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్ కంటెంట్ చూడండి, ఒక సినిమా గురించి కానీ, ఒక పొలిటికల్ గురించి కానీ, సొసైటీకి ఉపయోగపడేది చూడండి. పబ్లిక్ దగ్గర ఉండే ఛానల్స్కి సపోర్ట్ చేయండి ప్రజలు ఎవరైనా, అది నేను చెప్పేది. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు అంటావా ఈరోజు? 90% ఇంటికి వస్తాడన్న ఈరోజు. ఇలా సాటర్డే మరి మేబీ ఎలా అయితే రావాలి ఖచ్చితంగా. 90% వస్తారని రాయలేదు. గవర్నమెంట్ భారత్ బంద్ కూడా ఉంది.
అది రేపు సండే ఉంది. మరి మెజిస్ట్రేట్ ముంగట లాయర్స్ ఏం మాట్లాడారో తెలియదు కదా మనకు, అది కోర్టులో నిర్ణయిస్తారు కాబట్టి 90% అయితే లాయర్ రేపు వస్తారని చెప్పేసి నేను చెప్పాడు. చూద్దాం, వెయిటింగ్ చేద్దాం. లేకపోతే మండే వస్తాడు. దాన్ని ఏమన్నా పల్లె ప్రశాంత్ అది ఇంకోటి చెంచల్ కూడా జైలుకి పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ పోయిరన్న, పెద్ద ఎంతమంది. అలాంటి వానికి పోయినవానికి జగన్ పోయిండు జైలుకి, మన రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అన్న. పల్లె ప్రశాంత్ కూడా నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం, వెయిటింగ్. సీఎం అవుతానే అన్నాడు కదా, సీఎం పదవి ఏంటి రైతులు ఆదుకుంటా అంటాడు. సీఎం కాకపోయినా కనీసం వాళ్ళ ఏరియాలో ఒక మంత్రి అన్న అవుతాడేమో చూద్దాం. కార్పొరేటర్ అన్న, మంత్రి అన్న, ఒక వార్డు కౌన్సిలర్ అన్న అవుతాడేమో నెక్స్ట్. వార్డు కౌన్సిలర్ అయినా రాయమే కదా, ఆయనకు సాధించిన వరకు అయితే ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. ఆయన సెలబ్రిటీ చేసింది, జైలుకు పంపించింది గవర్నమెంటే అన్న. ఇప్పుడు ఆ బిగ్ బాస్ విన్నర్ ఒకటి అయితే వీళ్ళు పంపించి ఇంకా పెద్ద హీరోని చేసేది. ఆయన తట్టుకోవడం కష్టం. వీళ్ళు కామన్ మ్యాన్ ఇంకా ఆగడు, రియల్గా చెప్తున్నా, కామన్ మ్యాన్ ఆగడు. ఇప్పటి వరకు తప్పులు అనేవి ఎలా ఉంటాయో నీకు తెలియదు, తప్పు ఒప్పులు తెలియదు. ఇప్పుడు జైలుకి వచ్చిన నుంచి చాలా జైలుకి వచ్చిన ఎప్పుడైనా మైండ్ షార్ప్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేయను, తప్పు చేసినావు అని అన్నారనుకో, రియల్గా తప్పు చేస్తాడు. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రైతు బిడ్డను తక్కువ అంచనా వేసిరనుకో, తింపి కొట్టిరనుకో, చేన్లా పురుగు పడితే ఎట్లా తీసేస్తాడు అట్లా తీసేస్తాడు మనసులో. ఇప్పుడు చెప్తున్నా, ఆయన డబ్బులు కూడా ₹1 ముట్టని చెప్పి ముట్టాడు కూడా. ఆయన ప్రజలకే వంచాడు. మీరు చూడండి, ఎవిడెన్స్ సహా చూపిస్తానంటే చూడండి, వెయిటింగ్ చేయండి అంతే. మీరు ఆత్రపడి నిర్ణయాలు తీసుకొని మీరు మీద కొట్టుకోకండి. ఆర్టిస్టులు కూడా అందరు కూడా సపోర్ట్ చేసిండు. ఇప్పుడు యావర్ ఉన్నాడు, ఇలా మమ్మీకి వెళ్ళి కలిసిండు, చాలా బాగా అనిపించింది నాకు. అట్లుండాలి ఒక ఫ్రెండ్షిప్ అంటే, బాండింగ్. బోల్ అయితే 90% అన్న హౌస్లో ఉన్నాడు, పక్క పెట్టి హౌస్లో ఉన్నప్పుడు అంత లేట్ అయినతో. కానీ ఒక మనిషికి సాటి మనిషి కష్టం వచ్చిందంటే బోలే ఉన్నాడు చూడు, హ్యాట్సప్ అనుకోవాలి బోలేకి మాత్రం. అలాంటి ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో అసలు ఆర్టిస్ట్ని తొక్కేయద్దు అసలు, రియల్ చెప్పాలంటే. అలాంటి ఆర్టిస్ట్ మనకు ఆయన లాంటి వాళ్ళకి 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. అసలు బోలేకి రియల్ చెప్తున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇప్పుడు బోల్ రావడానికి కారణం కూడా బోలేనే. బోలే అన్నకైతే బోలే అన్నకైతే స్పెషల్గా చెప్తున్నా అన్న, నీ రుణం అయితే ఎప్పుడు ఎవరు మర్చిపోరన్న ఈ విషయంలో. పల్లె ప్రశాంత్, రైతు బిడ్డ ఫ్యాన్స్, మిడి కామన్ మ్యాన్ పీపుల్స్ అయితే నువ్వు చాలా గ్రేట్ అన్న, రియల్గా చెప్తున్నా. అందరికన్నా గ్రేట్, రియల్ చెప్తున్నా. రియల్ లైఫ్లో రియల్గా గ్రేట్ నువ్వు.